ఆయా సమస్యల గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసి మేడం గారి దగ్గర సూచనలు సలహాలు తీసుకుని మేడం గారు చెప్పిన విధంగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు శాల్వాతో గౌరవ శాసనసభ్యులని శాల్వాతో సత్కరిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో 1 to 10th 7,690. అలాగే పిఆర్ ట్యాంక్ సంబంధించి దాని కింద మొత్తం 14,124 ఎకరాలు ఆయకట్టు ఉంది. సర్పంచులకి తోటి అధికారులకి మనకి వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఉండే ఇన్ఫ్లోస్ బట్టి మనం రెగ్యులేట్ చేసుకుంటూ 11 చెరువులు నింపుకునే దానికి అవకాశం ఉంది. గ్రాంట్ ఇస్తా ఉన్నాం. సపరేట్ కాదు, పైప్స్ కొనేస్తాం కదా, హ్యాండ్ బోర్ కి పైపులు అయి కొనేస్తాం కదా. శాసనసభ్యులు అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి సంబంధిత మంత్రుల ద్వారా వాటిని మంజూరు చేసుకోవడానికి శక్తివంతులు లేకుండా కృషి చేస్తుంది. అభివృద్ధి విషయంలో మనం ఎవరో కూడా భేషతాలు లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేశారు. ఎన్నికలు అయిపోయినాయి, ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ ఎలాంటి ప్రతీకార చర్యల్ని తావివ్వకుండా అభివృద్ధి విషయంలో అందరితో కలిసి పనిచేయండి. నాయకులు కానీ ప్రజాప్రతినిధులను అందరూ కూడా కలుపుకోండి. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ పథకాలే ధ్యేయంగా మీరు పనిచేయాలని చెప్పి ఆయన ఆదేశించారు. అందుకే నేను మరొకసారి అన్ని మండలాల్లో కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఎన్నికలు అయ్యేంత వరకే మన రాజకీయాలు, పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా మీకు మనవి చేస్తూ అధికారులకు, మరి ఎంపీడీ సభ్యులకు, సర్పంచులకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సులూరుపేట నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ వైపు ముందుకు తీసుకెళ్లడమే కాబట్టి ప్రతి ఒక్క అధికారి మీకున్న సమస్యల్ని, మీకున్న ప్రాబ్లమ్స్ ని, ఎలాంటి వేకెన్సీ ఉన్నా, బిల్డింగ్ డ్యామేజెస్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా దాన్ని ఫార్వర్డ్ చేసి సాల్వ్ చేస్తాను. మీరు ఇవాళ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ అంతా ఇవన్నీ సాల్వ్ అయ్యేలా ప్రయత్నిస్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా మనం పనిచేద్దాం. అందరం కలిసి పనిచేస్తేనే సులూరుపేట నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కార్యక్రమానికి వచ్చి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ మీరు నోట్ చేసుకున్నందుకు మా మండల ఈ సర్వసభ సమావేశం నుంచి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సర్వసభ సమావేశాన్ని ముగి